స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించిన ప్రసంగం. అమెరికా సోదరీమణులారా, ఈరోజు మీరు నాకు ఇచ్చిన అంతటి ఆదరణకు, స్వాగతానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన సన్యాసుల సంఘం తరపున నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని మతాలకు జన్మనిచ్చిన మతం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోట్లాది హిందువుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వేదిక మీద కూర్చున్న కొంతమంది వ్యక్తులు తూర్పు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి, సుదూర దేశాల నుండి ఇక్కడికి వచ్చిన వారిని అని అన్నారు. కానీ నేను గర్వంగా చెప్పుకోవాలనుకుంటున్నాను, నేను అత్యంత ప్రాచీన సన్యాసుల సంఘానికి చెందినవాడిని. నేను ఆ మతానికి చెందినవాడిని. ఇది ప్రపంచంలోని అన్ని మతాలను ఆదరించడం నేర్పింది, అన్నింటినీ సహించడం నేర్పింది. మనకు గీతలో ఉంది ఏమిటంటే, ఎవరు ఏ మార్గంలో నన్ను చేరినా నేను వారిని అలాగే చేరుకుంటాను. మనుషులందరూ ఏ మార్గంలో నన్ను అనుసరించినా ఆ మార్గంలోనే నేను వారిని అనుగ్రహిస్తాను అని కృష్ణ పరమాత్ముడు చెప్పారు. సెక్టేరియనిజం, మత ఛాందసత్వం, వాటి భయంకరమైన చేతులు ఈ అందమైన భూమిని ఆక్రమించాయి. అవి భూమిని హింసతో నింపాయి, రక్తంతో తడిపాయి, నాగరికతలను నాశనం చేశాయి, దేశాలను నిరాశలో ముంచేశాయి. ఒకవేళ ఈ భయంకరమైన రాక్షసులు లేకపోతే మానవ సమాజం ఈరోజు ఎంతో ముందుకు వెళ్ళి ఉండేది. కానీ వాటి సమయం అయిపోయింది. నేను ఆశిస్తున్నాను ఈ ఉదయం ఈ సభ పేరు మీద మోగిన గంట అన్ని రకాల మత ఛాందసత్వాలకు, కత్తితో కానీ కలంతో కానీ జరిగే హింసలకు మరణగంటగా ఉండాలి. క్రైస్తవులుగా ఉండాలి, హిందువులుగా ఉండాలి, బౌద్ధులుగా ఉండాలి. కానీ ప్రతి మతం ఇతర మతాల స్ఫూర్తిని తీసుకుని మరింత పెరగాలి. సహనం కోసం కాదు. సహనం అనేది చాలా తక్కువ. మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. సహాయం చేయడం అనేది గొప్ప విషయం, స్వీకరించడం అనేది ఇంకా గొప్పది. ఈ పార్లమెంటు ప్రపంచానికి ప్రకటించింది పవిత్రత, స్వచ్ఛత, దయాళుత్వం ఏ మతంలోనైనా ఉండవచ్చు. నా చివరి మాట, వివాదం లేని చోట సామరస్యం ఉంటుంది, విభేదం లేని చోట శాంతి ఉంటుంది. ధన్యవాదాలు.